ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. మిత్రులకి, శ్రేభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులారా, మనం ఈరోజు లాల్ కితాబ్ నుండి వృషభ రాశి వారు చేయవలసిన పనులు, చేయకూడని పనుల గురించి తెలుసుకుందాం. మనం అంతకుముందు మేషరాశి గురించి తెలుసుకుందాం. ఎవరైనా సరే ఈ రాశి వారు, వృషభ రాశి వారు కొన్ని పనులు చేయవలసినవి, చేయకూడనివి అని గుర్తుంచుకోండి. మొట్టమొదటిగా మీరు కామవాసన అంటే లైంగిక కోరికలని మీరు అదుపులో ఉంచుకోవాలి, లేదంటే మీరు చాలా ఇబ్బందులు పడతారు. అలాగే రెండవది, మీ భార్య కానీ భర్త కానీ మనకి నీలిరంగు పుష్పాలు దొరుకుతాయి, అంటే శంకు పూలు అంటాం, వాటిని భూమిలో పాతిపెట్టమని చెప్పండి. అంటే భార్య అయితే, ఒకవేళ భార్య వృషభ రాశి వారైతే భర్త భూమి లోపల కొన్ని శంకు పుష్పాలు నీలిరంగులో ఉన్నవి పాతిపెట్టాలి. భర్త అనుకోండి, అంటే మీ భర్త వృషభ రాశి వారైతే వారు ఖచ్చితంగా భార్యకి చెప్పి కొన్ని నీలిరంగు పుష్పాలని భూమిలో పాతిపెట్టమని చెప్పండి. ఇలా ప్రతి నెల చేయవచ్చు. అలాగే రెండవది, మూడో విషయం చెప్తున్నాను, ఆర్థిక పరిస్థితులు. మీ ఆర్థిక పరిస్థితి బాగుంటే కనుక పేదవారికి, ఎవరైనా సరే బ్రాహ్మణోత్తముడికైనా కావచ్చు, పేదవారికి కావచ్చు, ఆవులని పెంచి పోషించే వారికి ఒక ఆవుని దానంగా ఇవ్వండి. ఇలా చేయటం వల్ల వృషభ రాశి వారికి అత్యంత అద్భుతమైన ఫలితం కలుగుతుంది. అలాగే ముఖ్యంగా ఇంతకుముందు కూడా చెప్పాను, వివాహిత సంబంధాలు అంటే అక్రమ సంబంధాలు అంటాం, ఆడవారు కానీ మగవారు కానీ ఈ సంబంధాల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ఈ సంబంధాల విషయంలో మీరు జాగ్రత్తగా లేకపోతే జీవితం సర్వనాశనం అయిపోతుంది. అలాగే ఐదో పాయింట్ ఏంటంటే, మీ బట్టల పైన, అంటే మీరు వేసుకునే బట్టలపైన పర్ఫ్యూమ్, కాస్త ఆహ్లాదకరమైన పర్ఫ్యూమ్ని రాసుకుంటూ ఉంటే మీకు అదృష్టం అనేది వెతుక్కుంటూ వస్తుంది, లక్ష్మీ యోగం కలుగుతుంది. అంటే ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారు కంపల్సరిగా పర్ఫ్యూమ్ని వాడవండి, అంటే ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా వాడండి. అలాగే సిల్కు, నైలాను, పాలిస్టరు ఇలాంటి మెత్తగా మృదువుగా ఉండే బట్టలని మీరు ధరించడానికి ప్రయత్నం చేయండి. అంటే మీరు చాలామంది ఈ జాతకులకి కాటన్ బట్టలు కూడా ధరిస్తూ ఉంటారు. కాటన్ బట్టలు అంతా అనుకూలంగా ఉండవు. సిల్క్, నైలాన్, పాలిస్టర్ ఇలాంటి దుస్తులు మీరుకి అదృష్టాన్ని కలగజేస్తాయి. ఇది నేను చెప్పడం కాదు, లాల్ కితాబ్ చెప్తున్న విషయం, అది గుర్తుంచుకోండి. అలాగే ఏడవ పాయింట్ ఏంటంటే, మీరు జనవరి నెల, ఫిబ్రవరి నెలలు ఏదైనా సరే, ఏ సంవత్సరం అయినా సరే బూట్లు కానీ, చెప్పులు కానీ, పాదరక్షకులు కొనకండి. అంటే ఈ 2 నెలల్లో మీరు వీలైనంత వరకు చెప్పులు, బూట్లు లాంటివి కొనకుండా ఉండటమే మంచిది. అవి అలా కొంటే మీకు దురదృష్టాన్ని తీసుకొస్తాయి. అలాగే 8వ పాయింట్ ఏంటంటే, మీ ఆర్థిక స్థితిని, అంటే మీరు డబ్బు బాగా సంపాదించగలిగిన డబ్బు మీ స్థితిని బట్టి ప్రతిరోజు పేదలకు కొంత దాన ధర్మాలు చేయండి. అలాగే మీరు ఒకవేళ ఈ రాశి వారు చేయటం కుదరకపోతే మీ భార్యతో కానీ, మీ భర్తతో కానీ, అంటే వృషభ రాశి వారు మగవారు ఉంటే వారి భార్యతో కొంచెం దాన ధర్మాలు చేయమని చెప్పండి. లేదా మీ భర్తతో అయినా సరే, అంటే ఆడవారు భర్తతో అయినా సరే దాన ధర్మాలు చేయమని చెప్పండి. ఇలా చేస్తే మీ జాతకులు ఎవరైతే వృషభ రాశి వారు ఉన్నారో వారికి అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు, అఖండైశ్వర్యము, ఆనందకరమైన కుటుంబ జీవితం ఖచ్చితంగా కలుగుతుందని లాల్ కితాబ్ చెప్తుంది. ప్రయత్నించేయండి, ఫలితాన్ని పొందండి. అలాగే మీకు అందరికీ కూడా నా వినపం ఏంటంటే, ఇవి పూర్వీకులు చెప్పిన ఉపాయాలు కాబట్టి వీటిని నమ్మి విశ్వాసంతో ప్రయత్నించేయండి. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీకు నేను మిగతా రాశుల గురించి కూడా చెప్తాను. ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః.